ప్రైజ్‌లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మనం కలుసుకోవటము మరి ఎంతో గొప్ప భాగ్యమని మనం నమ్మాలి. ఎందుకంటే ఇటువంటి అవకాశము చాలా మందికి లేక ఎన్నో రకాలుగా మరి ఇబ్బంది పడుతున్న స్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనకి చక్కటి అవకాశం ఇక యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ద్వారా ఇక పరిచర్యను ఏర్పాటు చేసుకొని ప్రతిదినము కూడా ఈ విధంగా మనం కలుసుకొని కొన్ని విషయాలు నేర్చుకోవటము, ప్రభువులో బలం పొందుకొని ముందు కొనసాగటము ఎంతో గొప్ప విషయమని మీకందరికీ ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరి ప్రభు సన్నిధిలో మనందరూ కూడా చేరి ఉండగా మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాము. ప్రాంతంలో ఒక యవనస్తుడు మరి జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తున్న సందర్భంలో అతని యొక్క స్థితి కొంచెం నిరుపేద స్థితి. అతని యొక్క ఆలోచన నేను చాలా ధనవంతునైపోవాలి, డబ్బు చాలా సంపాదించాలి అన్న ఆలోచన కలిగి ఎవరో ఒక అతని దగ్గర అడుగుతున్నాడు. అయ్యా, నేను డబ్బు బాగా సంపాదించాలి, నన్నేం చేయమంటావు అని ఒక వ్యక్తిని అడుగుచూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్తున్న సమాధానము ఏం లేదండి బాబు, నీవు ఈ దినాన ఎన్ని గంటలు కష్టపడుతున్నావని ఆ యొక్క వ్యక్తి అడుగుతున్నప్పుడు, అయ్యా నేను మరి ఒక 6, 7 గంటలు మాత్రమే కష్టపడుతున్నాను, తర్వాత అంతా కూడా ఖాళీగా ఉన్నాను అని ఈ యొక్క యవనస్తుడు చెప్తూ ఉన్నాడండి. ఆ పెద్దాయన చెప్తూ ఉన్నాడు, అలా కాదయ్యా, మరి 6 గంటలు 7 గంటలు కష్టపడితే నువ్వు చేరుకోవాల్సిన ఆ యొక్క గమ్యము ధనాన్ని సంపాదించలేకపోతావేమో. మరి నీవు ఒక 4 గంటలు మాత్రమే నిద్రించి మిగతా గంటలన్నీ కూడా పని చేయని ఆ యొక్క పెద్దాయన చెప్తూ ఉన్నాడండి. అవునా అండి? సరే నేను అలా చేస్తా అని చెప్పేసి ఆ యవనస్తుడు 4 గంటలు మాత్రం నిద్రపోయి మరి మిగతా గంటలన్నీ కూడా ఎన్నో రకాల కష్టపడుతూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు మరి ఎంత కష్టపడినా కానీ తనకు రావాల్సిన ధనము రాకపోవటం లేదు. అటువంటి స్థితిలో మరి అనారోగ్య సమస్య వచ్చేసిందండి. మరి అనారోగ్య సమస్య రావటము, మళ్ళీ ఎన్నో రకాలుగా బాధపడుతున్న సందర్భంలో అనుకున్న విధంగా ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచి ఎళ్ళిపోయాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా సందర్భంలో ఈ మనుష్యుడు ఏ విధంగా డబ్బు సంపాదిద్దామా, ఏ విధంగా గొప్పవాడినవుదామా అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ఈ ప్రయత్నంలో చాలా సందర్భంలో మరి చెడు సలహాలు, చెడు మాటలు విని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న స్థితి. అయితే మరి క్రైస్తవులు అనబడిన మనము ఇక ఉదయకాల సమయంలో మరి ఇందాక చదివిన వాక్య భాగంలో మనం వింటూ వచ్చాము. మనకు అంశము కూడా రెండంతల ఆశీర్వాదము. ప్రభు సన్నిధిలో మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఎవరో చెప్పినంత మాత్రాన మనము మరి గొప్ప ధనవంతులమే కాదు కానీ, ఇక డబ్బు అనేది జ్ఞాపం చేసుకోవాలి. ఇక డబ్బు అనేది చాలా రకాలుగా శారీరకమైన సంబంధమైనదే. అయితే యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న మనము రెండంతల ఆశీర్వాదము ప్రభు యొద్ద నుంచి పొందుకుంటే మనకి ఎంతో గొప్ప భాగ్యమని మరి నమ్మాలి. మనం ఎంత కష్టపడినా గానీ అవన్నీ కూడా ఆ స్థితి అంతా కూడా మరి వ్యర్థమే అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే చాలా సందర్భంలో కూడా మరి మనుష్యుని యొక్క అభివృద్ధికి కొన్ని ఆటంకాలు మరి మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మన యొక్క మనసే మరి మనిషి యొక్క అభివృద్ధికి ఆటంకం వస్తుందేమో. అదేవిధంగా మనకు హృదయము కూడా ఆటంకం వస్తుందేమో. అదేవిధంగా యొక్క శరీరము కూడా మరి ఆత్మీయ జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి ఎన్నో రకాలుగా ఈ 3 కూడా ఆటంకానికి మరి కారకాలుగా ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మనం చదివిన వాక్య భాగంలో ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాము. యో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించునన్న మాటను ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. దైవికమైన విధానంలో ప్రభు యొక్క ఆశీర్వాదము పొందుకోవటము ఎలా అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు క్లుప్తంగా మీ ముందు నుంచి నేను ముగింపులోకి వస్తానండి. ఈనాడు యోబు జీవితంలో నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం.
యోబు యొక్క స్థితి మనకందరికీ తెలుసండి. అతను ఏ విధంగా ఉండేవాడో, ఏ విధంగా జీవిస్తుండేవాడో మరి మనకందరికి తెలుసు. బైబిల్‌లో అర్థం లేకుండా వ్యర్థంగా ఏ యొక్క పదాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచలేదండి. యోబు అనే మాటకు మరి అర్థాన్నిస్తుంది. దేవుని వైపు చూచువాడు అనే మాటను అర్థాన్నిస్తుందండి. యోబు అనగా దేవుని వైపు చూచువాడు. ఆ పేరుకు తగ్గట్టుగానే మరి యోబు భక్తుడు జీవించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నట్లయితే ప్రభువు మరి ఇది ఉదయకాల సమయంలో మనల్ని కూడా మరి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రండి మొట్టమొదటిగా యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో మరి మొదటి వచనంలో మరి రెండవ వచనంలో మొదటి వచనంలో ఒక మాటను అక్కడ మనం చూద్దాం రండి. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా. ఇక్కడ గమనించాలి మొట్టమొదటిగా యోబు యొక్క స్థితి ఎలాగుందయ్యా అని అడిగితే అతడు ధనవంతుడే. అతడు గొప్పవాడే గాని అందులో అతనికి ఉండాల్సిన ఒక గొప్ప అనుభవం ఏంటంటే అక్కడ మనం గమనిస్తున్నాము యథార్థవంతుడిగా అతను జీవిస్తూ ఉన్నాడండి. యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు. ఈనాడు మరి మనకి కూడా యథార్థత ఎంతో అవసరమైనది. యథార్థత లేని క్రైస్తవుడు బహుశా క్రైస్తవ జీవితానికి సరైన మరి అనుభవం కలిగిన వాడు కాదేమో అన్న ఆలోచన ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. యథార్థవంతుడుగా యోబు జీవిస్తున్నాడండి. గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, డబ్బున్న వ్యక్తి ఈ రోజుల్లో ఎవరైనా యథార్థత కలిగి జీవించగలరంటారా? డబ్బు లేని వ్యక్తి యథార్థతతో జీవిస్తున్నాడంటే అది ఒక మరి ఆలోచించాలి కానీ డబ్బున్న వ్యక్తి మనం జ్ఞాపం చేసుకోవాలి ఏ ఒక్కరిలో కూడా యథార్థత ఉండదండి. ఎందుకంటే నాకు చాలా డబ్బుంది కదండి, మరి నేనెందుకు యథార్థంగా జీవించాలి అన్న ఒక ఆలోచన కలిగి చాలా మంది కూడా జీవిస్తూ ఉన్నారండి. ఇక్కడ యోబు యొక్క జీవితంలో ఒక గొప్ప అనుభవము ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, అతడు యథార్థత కలిగి జీవిస్తున్నాడు. చాలా డబ్బు ఉంది. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు జీవిస్తూ ఉన్నారు. అయినే కానీ తన జీవితంలో ఎక్కడ కూడా యథార్థతను కోల్పోకుండా మరి యోబు జీవిస్తున్నట్టుగా అక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. మరి యోబు రెండంతల ఆశీర్వాదము ఎలా పొందుకున్నాడండి అని అడిగితే సమస్తము కూడా పోయింది. సమస్తమును కూడా మరి పోయింది కానీ అక్కడ మనం చూస్తున్నాము అతను ఒక గొప్ప అనుభవం ఏంటంటే యథార్థవంతుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. రెండో మాట అక్కడ మనం చూస్తున్నాము న్యాయవంతుడిగా ఉన్నాడు. న్యాయము కలిగి జీవిస్తున్నాడండి. అంటే ఒకరి పట్ల ఒకరిలా మరొకరి పట్ల మరొకరిలా అతను జీవించలేదు కానీ అందరి పట్ల సరైన ఒక న్యాయము కలిగి జీవిస్తున్నాడండి. ఈ రోజుల్లో గమనించండి. ఈ రోజుల్లో మరి స్థితి ఎలాగుందంటే నా కుమారుడు అనుకోండి, నా కుమారుని పట్ల నేను న్యాయం చేయటానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే నా కుమారుడు కాబట్టి ఒకవేళ అతడు తప్పు చేసినా కానీ అతన్ని ఏదోలా తప్పించడానికి నేను అన్యాయం చేసినా కానీ నా కుమారుని పట్ల నేను ఎన్నో రకాలుగా తను చేసిన తప్పు నుంచి తప్పించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానండి. అయితే ఇక ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆలోచన మనకి సరైనది కాదేమో. అందరి పట్ల ఒకే న్యాయము. మన బిడ్డల పట్ల ఒకటి కాదు కానీ, ఇతరుల పట్ల ఒక విధానంలో మనము కాదు కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకున్నాము. అతడు మరి యథార్థవంతుడిగా ఉన్నాడు. మరి రెండవ మాటకి మనం చూస్తున్నాము న్యాయవంతుడిగా కూడా జీవిస్తున్నాడండి. అంటే తన కుమారుల పట్ల ఒకరిలా కాదు కానీ, ఇతరుల పట్ల ఒకరిలా తను జీవించలేదు కానీ, తను ఏ సమయంలో కూడా, ఏ సందర్భంలో కూడా ఒకేలా జీవిస్తూ ఉన్నాడు. అయితే మూడో మాట అక్కడ మనం చూస్తున్నాము చెడుతనమును విసర్జించిన వాడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ మొదటి వచనంలోనే యోబు గురించి 3 గొప్ప లక్షణాలను పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడండి. మరి యథార్థవంతుడుగా ఉన్నాడు, చెడుతనం విడిచి విసర్జించాడు. మూడవ మాటకి మనం చూస్తున్నాము అది న్యాయవంతుడు కూడా జీవిస్తున్నాడు. చెడుతనం అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక చెడు ఆలోచన, చెడు తలంపులు. ఈనాడు ఇక మరి కల్చర్ అనగా ఇక మరి మనం చూస్తున్నాము ఈనాటి రోజుల్లో చెడుతనము అలవోకగా మనుషుల్లోకి వెళ్ళిపోతుందండి. మరి చెడుతనము మరి అలవోకగా మరి చెడును చేయటానికి చాలా మంది కూడా మరి తెలియకనే మరి ముందుకెళ్ళిపోతున్న సందర్భాల్లో మనం జీవిస్తున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. మనము ఒక గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ యోబు. చెడుతనాన్ని
విసర్జించినట్టుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప మాట ఏంటంటే, ఈనాడు ప్రభువు నుంచి మరి రెండంతల ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము మనకుంటే ఈ లోకంలో మనకి సరిపోతుందన్న ఒక ఆలోచన ఈయన మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే మరి మరొక మాట, మరి గొప్ప అనుభవం ఏంటంటే, అది మొదటి అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చూపిస్తారండి. అది యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో మరి 5వ వచనంలో ఒక గొప్ప అనుభవాన్ని అక్కడ నేను చదివి వినిపిస్తాను వినండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులో పాపం చేసి తన హృదయములో మరి దేవుని దూషించుతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, ఇక్కడ మనం చూడండి జాగ్రత్తగా ఉండండి. అరుణోదయమున లేచి అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అరుణోదయమున లేచి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే యోబు యొక్క స్థితి ఎలాగుందంటే, అరుణోదయమున లేస్తూ ఉన్నాడు. అరుణోదయమున మరి మరి లేచి తన యొక్క బిడ్డల కోసము, తన యొక్క పిల్లల కోసము ఒక గొప్ప అనుభవం కలిగి ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈనాడు చాలా మంది కుటుంబాల్లో బిడ్డలు మరి పాడైపోతున్నారు. యవ్వన ప్రాయం రాగానే తల్లి, తండ్రుల యొక్క ప్రార్థన వినట్లేదు, మాటలు వినట్లేదండి. తల్లి యొక్క మాట వినట్లేదు. తండ్రి యొక్క మాటను నిర్లక్ష్యపరిచి వారు మరి యవ్వన ప్రాయం రాగానే జీవిస్తూ ఎందుకయ్యా అని అడిగితే బహుశా ఇక ఉదయకాల సమయంలో ఆలోచించేయాలి. అందుకు కారణము మనమేనేమో. అంటే ఉదయకాలంలో లేచి మరి చిన్న ప్రాయం నుంచి ఒక అనుభవము మరి వారికి నేర్పించినట్లయితే, వారి కోసము ప్రభు పాదాల చెంత మనం కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే, ఈనాడు ఆ స్థితిలో మరి ఆ యొక్క మన కుమారుడు ఉండకపోవచ్చునేమో కదండి. ఇక్కడ గమనించాలి, చాలా డబ్బు ఉంది, అనేక మంది పనివారున్నారు, తనకి కావాల్సిన సమస్తమునకు ఉంది. ఎటువంటి కొదువ లేదండి తన జీవితంలో. ఎటువంటి మరి కొరత లేదు. అంత డబ్బున్న వ్యక్తి యొక్క జీవితంలో ఇక మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక గొప్ప లక్షణం అంటే అరుణోదయమున లేచి, ఉదయకాలమున లేచి, ప్రియమైన ఎంత గొప్ప అనుభవం కదండి. ఈ ఉదయకాల సమయంలో మరి జ్ఞాపం చేసుకోవాలి. అరుణోదయమున లేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన కుమారులు మరి ఎక్కడ పాపం చేశారో, ఎక్కడ తప్పిదం చేశారో, ఆ తప్పిదం చేసి ప్రభుని దూషిస్తారేమో అన్న ఒక ఆలోచన కలిగి, ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఉదయకాలమున లేచి వారందరి కోసం కూడా ప్రార్థన చేయటానికి అక్కడ మనం చూస్తున్నాము. అతను వెనకం జాట్లేదండి. ఈనాడు ప్రభు సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క మరి పరిచర్యలో కొనసాగుతున్న మనము, లేదనుకుంటే క్రైస్తవులకు పిలువబడుతున్న మనము, ఈనాడు నీ బిడ్డల యొక్క బాధ్యత మన మీద ఎంతో ఉన్నదనే విషయాన్ని మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి మరి వయసు యవన ప్రాయం రాగానే మరి వాడు అలా జీవిస్తున్న కారణము మనమే అన్న ఒక ఆలోచన మరి జ్ఞాపం చేసుకోవాలి. మరి ఉదయకాలం లేచి పిల్లల కోసం ప్రార్థన చేయటము ఒక గొప్ప అనుభవాన్ని ఈనాడు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అదే విధంగా మరొక మాట మనం జ్ఞాపం చేసుకోవచ్చు. మరి మొదటి అధ్యాయం యోబు గ్రంథము 21వ వచనంలో ఒక గొప్ప మాటను అక్కడ మీకు చదివి వినిపిస్తానండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో మరి 21వ వచనంలో గొప్ప మరి అనుభవాన్ని ఇక్కడ చూద్దాం రండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరణ వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక గొప్ప అనుభవం ఏంటంటే శ్రమలలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. ఈ రోజుల్లో మనుషుల యొక్క స్థితి ఎలాగున్నదయ్యా అని అడిగితే, మరి ప్రభువు యొద్ద నుంచి పొందుకొని మరి మరిచిపోయే సందర్భాలు. అంటే ప్రభువు నుంచి ఒక గొప్ప ఆశీర్వాదం చూసిన తర్వాత చాలా మంది యొక్క స్థితి ఎలాగుందంటే మరలా లోకంలో కలిసిపోవటము. అంటే ఇక స్థితి నా వలన వచ్చింది అన్న ఒక ఆలోచన కలిగి వారికి వారే మరి మరి ప్రభువు నుంచి తొలగిపోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ గమనించండి, యోబు యొక్క స్థితి శ్రమ వచ్చేసింది. అంత కూడా పోయింది. తనకున్న సమస్తమును కూడా పోయింది. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, మరి గాడిదలు సమస్తమును కూడా మరి తన నుంచి పోయింది. కానీ అక్కడ ఒక గొప్ప మాట అంటే అది మాట్లాడుతున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునే మాటను. ఈనాడు ఈ గొప్ప అనుభవం మనలో ఉన్నట్లయితే
ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మనలో కూడా ప్రభు దీవించడానికి ఆయన సమర్థుడండి. మనం అనగలుగుతామా? మనం అనగలుగుతామా? అంటే ఇక్కడ ఆలోచించేయాలి. శ్రమ వచ్చినప్పుడు నా స్థితి ఎలాగుంటుందండి? చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, అయ్యో! ప్రభు నన్ను మర్చిపోయాడండి. మరి దేవుడు నన్ను విడిచిపెట్టేసాడండి. ఈ బైబిల్ అంతా కూడా ఉత్తిదేనండి అని చాలా మంది కూడా మాట్లాడే స్థితి అండి ఈ రోజుల్లోను. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. కొన్ని చిన్న చిన్న శ్రమలు ఆయన అనుమతిస్తూ ఉంటాడు. చిన్న చిన్న శ్రమలు మరి మన జీవితాల్లో ఒక పరీక్ష. ఆయన పరీక్ష వచ్చినప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ శ్రమల్లో ఒక అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. గమనించండి. ఇక ఉదయకాల సమయంలో ఒక మాట చెప్తాను. మరి ఒక రోడ్డు మీద మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నామనుకోండి. ఒక బైక్ మీద మనం వెళ్తూ ఉన్నాము. అయితే మన ఎదురుగా ఎన్నో మరి వాహనాలొస్తూ ఉంటాయి కదండీ! బైక్స్ వస్తూ ఉంటాయి. లారీలొస్తూ ఉంటాయి. బస్సులొస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఆలోచించాలి. అయ్యో! పెద్ద పెద్ద వాహనాలొస్తున్నాయి కదా! మరి సైకిల్ అడ్డం వస్తుంది కదా! బండ్లొస్తున్నాయి కదా! లారీ వస్తుంది కదా! అని అడిగితే అని ఒక ఆలోచన కలిగి నువ్వు అలా ఆగిపోతావా? లేదు కదా! అలా ఆగిపోవడానికి నువ్వు ఇష్టపడవు కదా! అంటే నువ్వు వెళ్ళాల్సిన గమ్యము చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అయితే చిన్న చిన్న శ్రమల్లో నా స్థితి ఎలాగున్నది ఈ ఉదయకాల సమయంలో? ఒక చిన్న అనారోగ్య సమస్యొచ్చింది. చిన్న నష్టమొచ్చింది. చిన్న కష్టము ఏదో ప్రభు ఒక విధానంలో మనకి మరి అనుమతించినప్పుడు ఈనాడు ప్రభు సన్నిధిలో మరి మన స్థితి ఎలాగున్నదో ఆలోచన చేయాలండి. చాలా మంది మరి మనుషుల యొక్క స్థితి ఎలాగున్నదయ్యా అని అడిగితే మరి శ్రమ రాగానే మరి ఏదోలా మరి ప్రభువు నిందించడానికే ప్రయత్నం చేస్తారు కానీ మరి ఆయన్ని స్తుతించే స్థితిలో చాలా మంది ఉండలేకపోతున్నారండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం చూస్తున్నాము. యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. యోబు రెండంతల రెట్టింపు దీవెన పొందుకున్నాడు. ఎలాగంటే ఇక్కడ మనం చూస్తున్నాము. అతనికొచ్చిన శ్రమల్లో కూడా, అతనికొచ్చినటువంటి బాధల్లో కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక గొప్ప అనుభవము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. నిత్యము కూడా దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అనే మాటను ఒక గొప్ప అనుభవాన్ని ఇక్కడ కలిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా. మరొక మాట చూపిస్తారండి. అదే యోబు గ్రంథంలో మరొక సందర్భం చూద్దాం. 29వ అధ్యాయం రండి. యోబు గ్రంథము 29వ అధ్యాయంలో ఒక మాటను మరి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. 29వ అధ్యాయంలో 12వ వచనము 12 నుంచి ఆ మాట చదువుతున్నాను గమనించండి. మరి యోబు గ్రంథం 29వ అధ్యాయం 12 నుంచి 16 వచనం వరకు. ఏలైనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకొచ్చెను. ఇదివరాండ్ల హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతి వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక గొప్ప మాట ఏంటంటే ఈ మాటలను గమనించింది ప్రియమైన దేవుని ప్రజలారా, మేలు చేసే గుణాన్ని కలిగి ఉన్నాడండి. మేలు చేసే గుణాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని ప్రజలారా. చాలా మంది యొక్క స్థితి ఈ రోజుల్లో ఎలాగుందయ్యా అని అడిగితే మేలు చేసే వారికే మేలు చేయటము. లేదనుకుంటే మరి కీడు చేయటమే. ఈ లోకము ఇచ్చే ఒక నానుడు ఏంటంటే ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి. ఇది మరి మనకి సరైనది కాదేమో అన్న ఒక ఆలోచన. ఇది మనకి సరైనది కాదేమో ఒక ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని ప్రజలారా. మేలు చేసే గుణాన్ని మరి యోబు కలిగి ఉన్నాడండి. ఎంత గొప్ప అనుభవం కదండీ! ఒకవేళ బహుశా ఎవరైనా అతనికి కీడు చేసినా కానీ వారికి మేలు చేసే అనుభవాన్ని ఇక్కడ యోబు కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఏదైనా మనకు మరి కీడు చేస్తే మన స్థితి ఎలాగున్నదో, ఏదైనా ఒక తప్పిదం చేస్తే, ఏదైనా ఒక పొరపాటు చేస్తే మనకు స్థితి ఎలాగున్నదో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని ప్రజలారా. ఇక్కడ మనం చూస్తున్నాము మేలు చేసే గుణాన్ని యోబు కలిగి ఉన్నాడండి. ఈనాడు ప్రభు సన్నిధిలో మనము కూడా ఎవరైతే మనకు కీడు చేస్తారో వారికి కూడా మనం మేలు చేసినట్లయితే నేను అంటాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు యోబును దీవించినంతగా మనల్ని కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి.
మరొక గొప్ప అనుభవం ఏంటంటే చూద్దాం రండి. అదే యోబు గ్రంథము మరి 5వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం రండి. 5వ అధ్యాయము 10, 11 వచనంలో నేను చదువుతూ ఉన్నాను. చూద్దాం రండి. ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు, పొలముల మీద నీళ్లను ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా. అంటే ఈ మాటలో మనం చూస్తున్నాము ఒక గొప్ప ఓర్పును కలిగి ఉన్నాడండి. ఓర్పు మరి క్రైస్తవునికి ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఈనాడు ఓర్పుని మరి చాలా మంది సహించలేకపోతూ ఉన్నారు. ఓర్పు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. ఓర్పు గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మరి 2వ అధ్యాయం 10వ వచనంలో తన భార్య వచ్చి ఒక మాట అంటుంది. నీవు దూషించి మరణము కమ్మనెను అనే మాట అక్కడ మనం చూస్తుంది. అందుకు అతను మాట్లాడుతున్నాడు. నీవు మూర్ఖురాలిలాగా మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపదగదా అనెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సంగతుల్లో ఏ విషయమందు కూడా యోబు నోటి మాటతోనే నేను పాపం చేయలేదనే మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎంత గొప్ప అనుభవం కదండి! ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక ఉదయకాల సమయంలో ఒక ఓర్పును, ఒక సహనమును మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దామండి. తన భార్య వచ్చి అడుగుతుంది, "అంతా పోయింది కదయ్యా! సమస్తం పోయింది కదా! మరి ఒళ్ళంతా కూడా శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి ఒక వ్యాధితో మరి బాధపడుతున్న సందర్భంలో కూడా మరి అటువంటి స్థితిలో అక్కడ మనం చూస్తున్నాము. తన భార్య వచ్చి ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉంటే, ఆ సమయంలో ఒక పల్లెత్తి మాట కూడా తన భార్యను ఒక మాట కూడా అనలేదండి. ఎంతగా సహనము కలిగి ఉన్నాడో ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఓర్పు కలిగిన జీవితము, సహనము కలిగిన జీవితము ఈనాడు మనకున్నట్లయితే నేను నేను నేనంటాను ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు తప్పకుండా యోబుని ఎలాగైతే దీవించాడో, యోబుని ఎలాగైతే ఆశీర్వదించాడో, ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనల్ని కూడా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చాలా సందర్భంలో మరి నష్టపోతూ ఉంటాం. చాలా సందర్భంలో గెలవాల్సిన మనము ఓడిపోతున్నామంటే బహుశా మనలో ఈ మాట మనం లేదేమో, ఓర్పు, సహనము లేని వారంగా మనం జీవిస్తున్నామేమో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి యోబు ఎలాగైతే దీవించబడ్డాడో మనము కూడా అలా ఆ విధంగా దీవించబడడానికి మరి మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచిస్తూ ఉన్నాం. మరొక మాట చూపిస్తున్న 42వ అధ్యాయము అదే యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను చూపిస్తారండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఎంత గొప్ప అనుభవం కదండి! ఏవండి, ఈనాడు మనం ఆలోచన చేయాలి. యోబంట తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడంట. ఈనాడు మన స్నేహితుల నిమిత్తము మనం ప్రార్థించగలుగుతున్నామా? అంటే ఈ రోజుల్లో మరి ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒకవేళ గొప్పవాడైపోతున్నప్పుడు, ఆ వ్యక్తిని ఎలా ఏం చేద్దామా అన్న ఆలోచన ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. వెనక్కి ఎలా లాగుదామా? ఎలా అతన్ని దిగజార్చుదామా? అన్న ఒక ఆలోచన కలిగి చాలా మంది జీవిస్తున్నారు. కానీ ఈనాడు ఒక గొప్ప అనుభవము ఎప్పుడైతే ఇక్కడ మనం చూస్తున్నామో, స్నేహితుల నిమిత్తం ప్రార్థిస్తున్నాడో, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిన మాట ఇక్కడ మనం చూస్తున్నామండి. గొప్ప అనుభవం కదండి! ఈనాడు నీ స్నేహితుల పట్ల నీకున్న బాధ్యత ఏంటి? ఈనాడు నీకున్న స్నేహితుల పట్ల నీకున్న భారం ఏంటి? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న మనము ఆలోచన చేయాలి. మన స్నేహితుల కోసము ఈనాడు ప్రత్యేకమైన విధంలో మరి ప్రార్థన చేయటానికి మనం సిద్ధపడాలండి. మరొక మాట నేను చెప్పి ముగింపులోకి వస్తాను. 16వ అధ్యాయంలో యోబు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనంలో ఒక చక్కటి మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం. అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాననే మాటలు. గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చక్కటి అనుభవాన్ని ఇక్కడ యోబులో మనం చూస్తున్నాము. ఆదరణ లేని మాటలను అతడు అక్కడ మనం చూస్తున్నాము, సహించాడండి యోబు. అంటే ఆదరణ లేని మాటలు మన జీవితంలో కూడా మరి చిన్న ఇబ్బందికరమైన స్థితిలో మనం వెళుతున్నప్పుడు చాలా మంది వచ్చి నేను అనేక రకాలుగా మరి వెనకకు లాగటానికి ఆలోచిస్తూ ఎందుకంటే ఏదో ఒక ఆదరణ లేని మాట.
అంటే మనకుండే స్థితి బాగాలేనప్పుడు, మనకున్నటువంటి పరిస్థితి ఏదో ఒక ఇబ్బంది మరి మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఆ స్థితిలో కూడా మరి ఈ లోకంలో జీవించేవారు అనేక రకాలుగా, ఎన్నో రకాలుగా మనల్ని గాయపరిచే మాటలు మాట్లాడతారు కానీ, ఏ ఒక్కరు కూడా ప్రియమైన దేవుని ప్రజలారా మరి ఆదరించే మాటలు మాట్లాడే స్థితిలో లేరు ఈ రోజుల్లో. అంటే ఆ స్థితిలో మరి మనం ఎలా ఉంటున్నాము? మనుషులు మరి వారు చెప్తున్న మాటలను బట్టి మనం అలా ఎలా ఆలోచిస్తున్నాము? ఆలోచించేయాలి. అంటే ఆదరణ లేని మాటలను కూడా సహించడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూ ఉన్నారు. అంటే అదేంటండి నేను పడే బాధేంటి? నేను ఎదుర్కొనే శ్రమేంటి? మరలా దీనికి మరలా ఇంకోటి జోడించి మరి అనేక రకాలుగా నన్ను నిందిస్తూ ఉన్నారే, గాయపరుస్తూ ఉన్నారే అని మరి సహించలేని ఒక ఆలోచనలోకి మనం వెళ్ళిపోతున్నామేమో. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఆలోచించాలి, సహించాలి మనము. ఆదరణ మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో మరి మాట్లాడుతూ ఉంటాడు. అపవాది ఏం చేస్తాడంటే మరి ఒక సామెత ఈ లోకంలో ఉంది. మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు మరి అదే విధంగా చేస్తాడండి వాడు. చిన్న చిన్న శ్రమల్లో మనము చక్కగా జీవిస్తూ ఉంటే, ప్రభువులో మరి చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటే, వాడేం చేస్తాడంటే, ఈ లోకంలో ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకొని, ఏదోలా ఇంకా కృంగదీసేది స్థితి. ఇంకను కూడా గాయపరిచే స్థితి. ఆ స్థితిలో కూడా నీవు నీ ఆదరణను మనము కోల్పోవటానికి మనము ఇష్టపడకూడదండి. ఇక మనం చూస్తున్నాం గొప్ప అనుభవము ఆదరలేని మాటలు కూడా సహిస్తూ ఉన్నాడండి. ఎన్నో రకమైన మాటలు మనకు తెలియజేస్తుంటారు కానీ, అయితే ఇక ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు అని అడిగితే కొన్ని విషయాలు మనము క్లుప్తంగా వింటూ వచ్చాము. చెడుతనాన్ని విసర్జించాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, అరుణోదయమున లేచి నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రమల్లో కూడా స్తుతించాడు. మేలు చేసే గుణం కలిగి ఉన్నాడు. ఓర్పు కలిగి ఉన్నాడండి. ఎంత ఓర్పో కదండీ! ఈనాడు ప్రభు సన్నిధిలో ఈనాడు మన జీవితము, మన యొక్క ఆలోచనలు సమస్తమును కూడా తలకిందులైపోయినా కానీ, ఈనాడు మనం సహించే గల శక్తిని నాకివ్వవా ప్రభువా అనే మాటను మరి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మరి సహనము ఎంతో మరి మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నది. శ్రమల్లో ఎన్నో పాఠాలు నేర్చుకొని సహించాలి. మనం చూస్తున్నాం ఓర్పు కలిగినాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. ఆదరణ లేని మాటలను కూడా సహించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా. నా జీవితంలో కూడా నా కుమార్తె బాగాలేనప్పుడు మరి మనుషుల యొక్క స్థితి ఎంతగా గాయపరిచారంటే అంతగా గాయపరిచారండి. నేను చేసిన ప్రార్థన ఒకటే ప్రభువా అయ్యో! నేనంతా సహించలేకపోతున్నానే. ఆ శ్రమలో కూడా ఆ యొక్క మాటలు కూడా ఎంత భయంకరంగా మాట్లాడుతానంటే అంత గాయపరిచే మాటలు. ఆదరణ లేని మాటలు. ఒక శ్రమను ఎదుర్కొంటుంటే అది మరి, మరి ఓదార్చే మాటలు చెప్పకుండా మరి మనుషుల యొక్క స్థితి ఎలాగుందంటే మరి గాయపరిచే మాటలు మాట్లాడుతున్న సందర్భాలండి. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా ఆనాడు యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. రెండంతల దీవెన, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అయితే ఈనాడు ఇక్కడ మనం చూస్తున్నాము. కొన్ని పాఠాలను మనం నేర్చుకున్నాము. అయితే మనం సరిచేసి మరి ఆలోచన చేద్దాము. ప్రభు సన్నిధిలో ఇవి కూడా కలిగి ఉండి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. లేదు బ్రదర్ ఇవన్నీ కూడా ఉన్నానండి. ఇవన్నీ కూడా నాలో ఉన్నాయండి అని అడిగితే ప్రభు సన్నిధిలో తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాము. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరొకసారి ప్రభు తనక మెల్లని స్వరాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకందరికీ వినిపించుండగా అడుగుదాం ప్రభుని. ప్రభా నన్ను దీవించండయ్యా. నన్ను ఆశీర్వదించండి. ఆనాడు యోబును దీవించావు ప్రభా. యోబును ఆశీర్వదించావు ప్రభా. నన్ను కూడా దీవించవా అని నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో నీ ఎదుటనే ప్రభు ఉన్నాడు. నీ ఎదుటనే నీ యొక్క మొరను, నీ ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధుడా మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన దేవా మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఎంతో ప్రయాసపడే బిడ్డల ప్రభు నాయన ఈ ఉదయ కాలంలో లేచి అయా ప్రభు నాయన ఇక ఆన్లైన్ లో పాల్గొని తండ్రి ఈ నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని ధ్యానించారు. మరలా ప్రభు నాయన అయా ప్రార్థించడానికి సిద్ధపడుచు ఉన్నాం. విన్న ఈ మాటలు ప్రభు నాయన మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. విని విడిచిపెట్టవరం కాకుండా ప్రభా నాయన ప్రభా యోబు ఏ లక్షణం అయితే కలిగి ఉన్నాడో
అవన్నీ కూడా కలిగి ఉండి ప్రభు నాయన మేము జీవించే కృపను మాకు ఇవ్వండి అయా. సహనాన్ని మాకు ఇవ్వండి, ఓర్పును మాకు ఇవ్వండి, మా స్నేహితుల కోసం ప్రార్థించే అనుభవాన్ని మాకు నేర్పించండి అయా. మాలో యథార్థత మాలో ఉండాలి ప్రభు నాయన. మేము న్యాయవంతులుగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి ప్రభు నాయన. శ్రమల్లో, బాధల్లో, దుఃఖంలో కూడా నాయన నిత్యం నిన్ను స్తుతిస్తూ ఉండాలి ప్రభు నాయన. అటువంటి గొప్ప అనుభవాన్ని ప్రభు మాకు నేర్పించండి. ఇది కలశంలో ప్రభు నాయన మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట బట్టి స్తుతిస్తూ ఉన్నాను. విన్న మేమందరూ కూడా ప్రభు నాయన అవి కలిగి ఉండి జీవించే కృపను మీరు ఏర్పాటు చేస్తున్నామని ప్రార్థిస్తున్నా. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చండి. వీళ్ళ ప్రభా మరి విజ్ఞాపనలు దేవా మీకు తెలియచేస్తూ ఉండగా తండ్రి, మీరే ఆ మాటలు ఆ యొక్క ప్రార్థన ఆలకించి ప్రభా ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వీళ్ళందరి పట్ల గొప్ప కార్యం జరిగించమని, ఇక పరిచర్యను ప్రభు మీరు దీవించి ఆ ఇంకిన ప్రభాని పరిచయలు ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.